ఎలా అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి నచ్చో మరి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ మీ టీము బ్రదర్ Correct. కాస్టింగు అన్నీ చాలా బలంగా యూఆర్ దేర్ అంటే ట్రైలర్ చూసి పడిపోయి ఉంటారు నేను అనుకుంటున్నా బేసిక్గా లేదా కాదు, ట్రైలర్ భలే చెప్పావు. అంతకుముందు వెళ్ళిండవు సార్ ఎప్పుడో 1 month బ్యాకే. ఓకే ఇంకా అప్పటికి మా ట్రైలర్ కూడా రాలేదు, టీజర్ రాలేదు, బట్ దే మస్ట్ హావ్ సీన్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ ఇట్ హైలీ పాసిబుల్. అదర్వైజ్ వై వుడ్ అది నేను 100% చూస్తారు కదా చూడాలి కూడా కదా. మనం భలే చెప్పావు, ఎక్కడో లోపలేసిన అండర్వేర్నే అరగంట కొనుక్కుంటాం మనం. అలాంటిది తాడాట్లా పెన్సిల్ పెట్టలేరు కదా, దే హ్యావ్ టు సీ చూసుంటారు అవకాశం. బట్ అక్కడ దే మస్ట్ హావ్ బీన్ వెరీ కంప్లీట్లీ కరెక్ట్ ఫెల్. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే గేమ్ ఎలాగంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున ఏ సినిమాని కూడా అంత ఈజీగా సైన్ పెట్టేటట్టుగా లేరు జనం. కరెక్ట్ ఆడియన్స్ నువ్వే అన్నావు కదా ప్రేక్షక దేవుళ్ళు కాదు దెయ్యాలని. కరెక్ట్ కదా, అవును, మనందరం కూడా దెయ్యాలమే, అందరూ దెయ్యాలే, మనం ప్రేక్షకులమే కదా. కరెక్ట్, వేరే సినిమాలకు మనం ప్రేక్షకులు. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, అతనికి నచ్చకపోవచ్చు. వాట్ ఇస్ ఇట్? నచ్చకపోవడానికి ఏం కారణం అక్కర్లే, కరెక్ట్, కారణాలు కావాలి. నిజం, అవును. ఇప్పుడు ఇందులో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళాక వేర్ డస్ గాయపడ్డ సింహం స్టాండ్ యాజ్ కంటెంట్? అది నిజంగా అది చెప్పడం చాలా కష్టం. వై? ఎందుకంటే ఎలా తెలుస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే? ఎవరు ఆడియన్స్? మనకు పేరున ఎవరైనా తెలుసా? తెలీదు. ఆడియన్స్ అనేది ఒక ఇన్ఫనైట్ ఒక ఇమాజినేషన్ మనకి కదా. ఇప్పుడు పలానా సపోజ్ నీకు నిరంజన్ గారు పరిచయం ఉన్నారు కదా, మన నల్గొండలో ఉంటారు. అవును. వెంకటేశ్వరరావు గారు తెలుసా? అక్కడ మహావీర్ హాస్పిటల్ ఎదురుగా ఉంటారు, తెలుసా? పరిచయం ఉందా? మరి అదే చెప్తున్నా, మరి తెలియని ఆడియన్స్ వాళ్ళు. నిరంజన్ అంటే నాకు అనుకోకుండా ఈవెంచువల్ గా నల్గొండలో నిరంజన్ అంటే నా ఫ్రెండ్ అన్నాడు. నేను అదే అంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే నాగేంద్ర, ఆ తెలియని ఆడియన్స్ అనే ఒక 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 ఫామ్ చేసుకొని ఆ తెలియని దానికోసం ఏదో తీసేస్తూ ఉండే పొరపాటు, అది దెబ్బైపోతుంది. ఎందుకు చెప్పనా? మనకు కావాల్సింది, మనకు వచ్చింది, మనకి తెలిసింది, మనకు తెలిసినట్టు తీస్తే కరెక్ట్. అది అట్లీస్ట్ ఒకళ్ళకైనా నచ్చింది తీసుకోవచ్చు. తెలియని వాళ్ళ గురించి మనం వాళ్ళకి నచ్చుతుందని ఎలా అంటే, నేను ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. శివ ఉంది, కరెక్ట్, ఎవరికి నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. ఇది ఎవరికి నచ్చలేదంటే అది కాదు నేను చెప్పేది, ఆడియన్స్ రాకముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ ఎ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు చూసి పర్వాలేదు లేడీస్ కి రారు అని చెప్పి కరెక్ట్, వన్ సైడ్ ఫిల్మ్ చాలు, ఆర్ఆర్ ఏదో ట్రాక్లు వేస్తే చాలులే, కరెక్ట్, ఖర్చు వేస్ట్ అనుకోవడం, కరెక్ట్ కదా. 100% దానికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను. కాబట్టి నీతో నాకు తెలుసు కాబట్టి చెప్పు. నువ్వు అంతవరకు వచ్చావు. అంత గొప్ప సినిమా తీసి ఒక చరిత్రని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ అని ఆయనకు పేరు వచ్చిన పిమ్మట, ఆయన మొట్టమొదటిసారి ప్రప్రథమంగా తీసిన మనీ సినిమాని నాకు తెలిసి ఒక 180 షోలో 150 షోస్ వేసాం మేము. రాను రాను ఏ స్థితి పరిస్థితికి వచ్చామంటే, అంటే ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం కానీ అతను ఎవరో నెల్లూరు నుంచి ఒక బయ్యర్ వచ్చాడు, అతను ఒక్కడికే అన్నపూర్ణ స్టూడియోస్లో షో వేసాం. వేయచ్చు, తప్పులేదు. కానీ నెల్లూరు బయ్యర్ తమ్ముడి ఫ్రెండ్, చెల్లెలి మేనమామ, మేనత్త కొడుకు, తమ్ముడి బామ్మర్ది, ఎదురింటి వాడు ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళే చెప్పారు, అది అతనే చెప్పాడు, ఇలా కాదండి మాకేదో తెలిసిన వాళ్ళండి, నన్ను వెళ్ళి చూసి రమ్మన్నారు. అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే చూసారు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అయిపోయారు. ఇంకా ఏమైందంటే పరిస్థితి, మనకు తెలిసిన ఆబ్లిగేషన్కో మొహమాటానికో ఎవరో డిస్ట్రిబ్యూటర్కి చెప్తారు, సరే ఎవరినో ఒకటి పంపించండి అన్నారు. వాడెంత మంచి ఆడియన్స్ అంటే మనకి ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. కూర్చొని ఫస్ట్ రీల్ అయిన తర్వాత నిద్రపోయాడు. ఆడియన్స్ నిద్రపోతే నాగేశ్వరరావు గారు ఓ పని చేయమ్మా, మాకు అప్పట్లో మా అన్నపూర్ణ స్టూడియోస్లో ఆపరేటర్ ఆయన పేరు బాబాజీ, వెళ్ళి బాబాజీకి లాస్ట్ రీల్ వేసేయమని అన్నారు. అదేం సార్ అన్న, లాస్ట్ రీల్ వేయు అన్నారు. సార్ నేను వెళ్ళి బాబాజీకి ఏమంటే లాస్ట్ రీల్ వేసేయండి బాబాజీ గారు అన్న. అలాగేనండి అన్నాడు. ఆయన వేసి ఫస్ట్ రీల్ ఆయన ఎందుకండి ఆయన అనలేదు, ఏమిటో వేసేద్దాం అన్నాడు. ఆయనే వేసేసాడు. కిందకు వచ్చిన తర్వాత తలుపు దగ్గర నుంచున్నాం మేము, లాస్ట్ తలుపు దగ్గర నుంచుని ఇప్పుడు గబగబా చప్పట్లు కొట్టన్నారు. ఏంటి సార్ అని పారిపోయాం ఇద్దరం. వాడు గబుక్కుని లేచాడు. లేచిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ వస్తున్నాయి. అంటే వాడికి ఎంత తెలియలేదంటే వాడు పడుకుని 1:30 అయింది అనుకున్నాడు. అంటే అది పరిస్థితి.
ఇప్పుడు అది సూపర్ డూపర్ అంతెందుకు అని అన్నయ్య గురించి చెప్తాను. భరద్వాజ్ అన్నయ్య, ఉమ్, భరద్వాజ్ అన్నయ్య సినిమా చూసి వచ్చి కిందకి నాకు అన్నయ్య చెప్పారు, ఉమ్, రే నాగేశ్వరరావు గారు చెప్పడా. నాగేశ్వరరావు గారు భరద్వాజ్ అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా తెలుసు పనిచేస్తారు. నాకు. సో నాగేశ్వరరావు అంటే అక్కనే నాగేశ్వరరావు అనుకుంటారు. శివనాగేశ్వరరావు అవును. పిలిచి రే నాగేశ్వరరావు చెప్పరా, ఇది కష్టం రా ఈ సినిమా, ఇది రిలీజ్ అయ్యే లోపలే నేను చార్మినార్ కుర్రాళ్ళను కథ చెప్పారు నాగేశ్వరరావు, నిన్ను జగపతి బాబుని పెట్టి అది స్టార్ట్ చేయమని, ఎందుకంటే దీని తర్వాత నీకు కెరియర్ కష్టం, వాడి కెరియరే ఉండదు అని చెప్పారు. ఆయనకు జడ్జిమెంట్ లేదని కాదు, నచ్చలేదు. నాతో రాజశేఖరు జీవిత ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కాందాదా అని చెప్పారు. అంటే వాళ్ళకి జడ్జిమెంట్ లేదని కాదు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ యా ఆయనకి ఆ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన శివనాగేశ్వరరావు గారి మీద ఉండే వాళ్ళ సన్నిహిత్యం, రాము గారి మీద ఉండే అపారమైన నమ్మకం, అభిమానంతో చేశారు ఆయన. ఇప్పుడు ఆయనకు కూడా తెలిసి ఇది చేస్తే బాగుంటుందంటే దాని ముందరే సినిమాలో చేసేవాడు కదా. కరెక్ట్. విషయం ఏంటంటే ఖచ్చితంగా నమ్మింది రాము గారు, నాగేశ్వరరావు గారు. చచ్చినట్టు నేను నమ్మాను, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరోగా. కరెక్ట్. సో ఇక్కడ ఆడియన్స్ కోసం అనేది ఏదైతే మనం పదం వాడతామో అది చాలా మనం ఫూల్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఆడియన్స్ మనకన్నా చాలా స్మార్టర్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్. మీరు సినిమాని రిలీజ్కి వచ్చేసింది, దగ్గరలో ఉంది, ఓకే, కరెక్ట్. ఆడియన్స్కి మనం చెప్పలేము వాళ్ళు దెయ్యాలో దేవుళ్ళు సంథింగ్, కరెక్ట్, ఇన్క్లూడింగ్ అస్. Correct. ఇన్క్లూడింగ్ అస్. కరెక్ట్. దేన్ని మ్యాచ్ చేసుకుని వాట్ ఈస్ ది జడ్జిమెంట్ బిహైండ్ ఇట్, అదిరిపోయింది కథ కానీ ఎలాగా అది నేను చాలాసార్లు చెప్పాను. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఉంది, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాం, నువ్వు మంచి బట్టలే వేసుకొస్తావు కదా, ఎందుకంటే కొన్ని లక్షల మందికి కనిపిస్తావు. సో నాకెందుకు ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేయాలి కదా. నేను బ్లూ వేసుకుంటున్నాను, బ్రౌన్ షూ వేసుకుంటున్నాను, వాచ్ పెట్టుకుని అడగాలి, మర్యాద ఉందా నీకు? కాదు, కరెక్ట్గా ఒకటే వేసుకొచ్చాం, కాదు మర్యాద ఉందా నీకు? లేదు. నన్ను అడగాలి కదా, ఎలా జడ్జ్ చేసావు నువ్వు ఇది బాగుంటుంది డ్రెస్ అని? ఎందుకు చెప్పనా, నీకు నచ్చి నువ్వు ఈ డ్రెస్లో బాగుంటానని డిసైడ్ అయ్యి ఇలా అయితే నేను అందంగా కనిపిస్తాను, చక్రిగా అసలు నేను అందంగా ఉండని నాకు తెలుసు, తొక్కేద్దామని లేకపోతే తొక్కి పిప్పి చేద్దామని ఏదో నేనేమంటున్నా అంటే నాగేంద్ర, సో యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్. నువ్వే అద్భుతమైన నిన్ను నువ్వు జడ్జి చేసుకుని ఇలా అయితే బాగుంటా అని తయారై వచ్చావు. నేను ఆడియన్స్ ఇప్పుడు, మరి పైగా నేను తెలిసిన ఆడియన్స్ నీకు, ఫోన్ నెంబర్ ఉన్న ఆడియన్స్ నీకు, మరి అడగలేదే. నన్ను అడిగే పని ఏం డ్రెస్ వేసుకుంటున్నావు అది అడగలేదే. ఇప్పుడు అంటే నేనేం చెప్తున్నా అంటే సినిమా నీలాగా, తనలాగా, నాలాగా నాకు ఇది నచ్చుతుంది, నేను ఇది వేసుకుంటే బాగుంటానని నేను వేసుకొస్తే అట్లీస్ట్ నీకైనా తెలుసు నువ్వు ఏం వేసుకొచ్చావు. వాళ్ళకి ఏదో నచ్చుతుందని సరిగ్గా ఆ చొక్కా వేసుకుని, టీషర్ట్ సగం చింపుకుని, ప్యాంటు వేసుకుని, షూ వేరే కలర్ వేసుకుని మ్యాచ్ అవ్వక ఎందుకది ఆ కంగారు? అంటే ఇప్పుడు గాయపడ్డ సింహంలో నువ్వే లీడ్ యాక్టరా, నువ్వే హీరో ఆఫ్ ది ఫిల్మ్, ప్రొటగనిస్ట్? కాదు అసలు అంటే గాయపడ్డ సింహం నేనే అని ఏదో ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినట్టు. నేను కూడా గాయపడ్డ సింహాన్ని నేను కూడా. ఇప్పుడు కథ ఏంటంటే అసలు కథకి ఫస్ట్ ఇనీషియల్గా నాకు సంబంధం లేదు. కథ దర్హాస్ అంటే తరుణ్ భాస్కర్ అమెరికా వెళ్దాం, ఇది నేను మా డైరెక్టర్ చుట్టుపక్కల లేడు కనుక హాయిగా రివీల్ చేయొచ్చు, లేకపోతే రివీల్ చేయనివాడు మా డైరెక్టర్, లేకపోతే మా ప్రొడ్యూసర్ పవన్ సార్ అంటాడు. అంటే దీంట్లో అంటే వీడు అమెరికా వెళ్ళిపోతున్నాడు దర్హాస్, ఆడికి వచ్చేసిన ఛాన్స్ వెళ్ళిపోతున్నా అని వాడు కొత్తగా కొనుక్కున్న బైక్ ఎవడికో ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఫ్రీగా ఇచ్చేసి కీప్ ఇట్ ద చేంజ్, ఫ్రెండ్లీ గిఫ్ట్ పెట్టుకో అని చిన్న టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమరా భయ్, ఎట్లా రా భయ్, ఎందుకు అంటే ఈ రైట్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువ అలవాటు అయిపోయింది, మనం అమెరికా వెళ్తే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి అంటే వాడు అక్కడ బతికేస్తున్నాడు. ఆ దర్హాస్ అనే క్యారెక్టర్ని మన ట్రంప్ పెద్దనాన్న ఉన్నాడు కదా, వెనక్కి పంపించేస్తున్నాడు కదా. ఈ వెనక్కి పంపించే ప్రక్రియలో పగబడతాడు. ఎవరు? దర్హాసు. ఎవరి మీద? ట్రంప్ మీద. ఇప్పుడు ట్రంప్ మీద పగబట్టి పగ సాధించాలి అని అనుకుంటాడు. అది జరిగే పనే? అసలు అది అయ్యే పని? ఆలోచనే అసహ్యంగా ఉంది కదా. కానీ తను ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ అనుకోకుండా దాంట్లోకి నేను వచ్చి పడతాను. అక్కడి నుంచి నా కథ 3 కథలు కాదు, ఇది 3 ప్రపంచాలని ఒక చోటకి తీసుకొచ్చాడు. నా వల్ల అనుకోకుండా ఇంకో సింహం గాయపడుతుంది, ఆ ఇంకో హీరో. అదే ఇప్పుడు వరకు మీరు రివీల్ చేయలేని ఇదంతా కామెడీ టోన్లో చెప్పాడు. హిలేరియస్ కామెడీ.
కాకపోతే మేమెవరం కామెడీ చెయ్యం. సీరియస్ గా నడుస్తుంది డ్రామా. ఇప్పుడు వాళ్ళు అమెరికా రిటర్న్ అంటాడు కదా, నేను అమెరికా రిటర్న్ అంటే కాదు, రిటర్న్ అయినా అమెరికాకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు దాని తర్వాత డైలాగ్స్ చెప్పకూడదు, నేను చెప్తే చేస్తారా. సో దానికి సిచ్యువేషన్ పరంగా మన ఇమీడియట్గా వి డెఫినెట్లీ రియాక్ట్ టు దాట్. సో ఒక యునిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. జంజాల గారితో ఈ అబ్బాయిని పోల్చడానికి ప్రప్రథమైన కారణం ఏంటంటే ఈ అబ్బాయి గల ఇప్పుడు తను చాలా సైలెంట్గా మాట్లాడతాడు. నువ్వు కూడా చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ తను ఒక ఇంట్రోవర్ట్ కూడా, చాలా ఇంట్రోవర్ట్. కానీ మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ తక్కువ మాట్లాడటంలోనూ, ఆ నెమ్మదిగా మాట్లాడటంలోనూ, ఆ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్తో ఇంట్రోవర్ట్ ప్రతి పదంలోనూ ఒక వెటకారం, ఒక వ్యంగ్యం ఉంటుంది. అది అంటే ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? అంటే నీతో ఇంటర్వ్యూలో వెటకారం వ్యంగ్యం ఉండదు, జెన్యూన్గా తను సిన్సియర్గా తన రైటింగ్లో, సినిమాకి సంబంధించి వెరీ గుడ్ రైటర్. ఇంకా అది ఉంటుంది. అక్కడ ఒక పద్ధతిలో అర్థమే నవ్వుకుంటాం మనం. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇతను ఏ ఉద్దేశంతో మనకి చెప్పాడని గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటాం. అటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆ కుర్రాడికి. గుడ్. అది సినిమాకి వెళ్ళిపోతుంది చాలా చాలా చాలా. సో ఈ సినిమా ఎవరి హీరో అనేది పక్కకెడితే టెక్నికల్లీ తరుణ్ భాస్కర్, అతని కథలోకి నేను గాయపడ్డ సింహాన్ని, నా కథలోకి మేము పేరు చెప్పని హీరో గాయపడ్డ సింహం. సో మేము ట్రంప్ వల్ల తరుణ్ గాయపడ్డ సింహం. అంటే ట్రంప్ తరుణ్ భాస్కర్ని హర్ట్ చేశాడు, తరుణ్ భాస్కర్ నన్ను హర్ట్ చేశాడు, నా వల్ల ఇంకో హీరో ఎలా వచ్చాడు అనేది. అంటే మీ ఇద్దరికన్నా పెద్ద హీరోవా ఆయన? అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ యూ విత్ తరుణ్ భాస్కర్ విత్ డ్యూ రిగార్డ్స్ బికాస్ వెటరన్ బై యువర్ నేను ఇంకోటి చెప్పనా, నువ్వు అన్నదానికి నేను ఎందుకు అఫెండ్ అవ్వలేదంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ నంబర్స్ విచ్ ఐ అగ్రీ బికాస్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ నంబర్స్. నెంబర్స్ గురించి కూడా కాదబ్బాయి, అంటే నంబర్సే. నా ఉద్దేశం ఏంటంటే, ఐ లెట్ మీ పుట్ ఇట్ రైట్. అదేంటంటే ఇప్పుడు నీకు ఒక స్లాట్ ఉంది జేడి అంటే, నువ్వు రెగ్యులర్గా సినిమా చేయవు, ఏదో ఎందుకు చేస్తావో నీకే తెలియాలి తప్పితే ఎదుటి వాడికి తెలియదు. అది కరెక్ట్. నాకు అదే బేసిక్ డౌట్ ఏంటంటే, నువ్వు చాలా స్క్రిప్ట్లు ఎగరగొట్టేస్తుంటావు ఈజీగా, కరెక్ట్, సునాయాసంగా. కరెక్ట్. ఇప్పుడు నీ రెగ్యులర్గా సంపాదించుకుందాం ఉన్న ఆ యాటిట్యూడ్ కూడా లేదు నీకు, కాబట్టి హాయిగా ఉన్నాను. మైట్ బి. సో ఈ దీనిలో ఈ కథ అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసావు అన్నదే నేను ఫస్ట్. నువ్వు అన్నట్టు కామెడీలో ఇతనికంటూ ఒక ముద్ర ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ కశ్యప్ కాదు ఇంకో హీరో. ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ హ్యాస్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ హిజ్ ఓన్ కెపాసిటీ. వాట్ ఎవర్ మార్క్ ఐ హ్యావ్. బట్ ఇప్పుడు కామెడీలో తనకంటూ ఒక ట్రెండ్, తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోని అతను. ఈజ్ ఎ యంగ్ గాయ్, ఈజ్ గాట్ వెరీ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ తను కూడా హీఈస్ ఆల్సో ఇంటూ వర్డ్ ప్లే. చాలా భలే ఉంటాయి అతను వర్డ్ ప్లేస్. యంగ్ గాయ్, న్యూ ఎంట్రెంట్, డూయింగ్ ప్రిటీ గుడ్. ఓకే, న్యూ ఎంట్రెంట్ అంటే న్యూ అంటే మరీ న్యూ కాదు. హీస్ ఎస్టాబ్లిష్డ్ హీరో అండ్ హీస్ గాట్ గుడ్ మార్కెట్ ఆల్సో. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.